హలో హాయ్. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ శ్రీవారి సన్నిధిలో ఉన్నాను ప్రస్తుతం. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా నేను తిరుపతి వచ్చానని. ప్రజెంట్ అయితే మేము కాణిపాకం దర్శనం అనేది కంప్లీట్ చేసుకొని నైట్ మేము తిరుపతికి అనేది వచ్చాము. ఇప్పుడు రెడీ అయిపోయి మేము రూమ్ నుంచి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మిడిల్లో ఉన్నాము. కొంచెం పని ఉండి నిదానంగా కొంచెం టైం ఉంది కదని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మా పిల్లలు, మా హస్బెండ్ అందరు కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి కదా పూజకు అని చెప్పేసి మేము ఇలా రెడీ అయిపోయాము. ఫస్ట్ అయితే నా దర్శనం ఉంది, వాళ్ళ కొంచెం టైం ఉంది. మెయిన్గా ఇప్పుడు అందరం దర్శనానికి అనేది మేము వెళ్తున్నాము. చూడాలి ఎవరికి ఎంత టైం పడుతుందో అని చెప్పేసి. మాకు ఈసారి కొంచెం హడావిడిగా టికెట్స్ అనేది బుక్ చేయడం వల్ల ఏమైందంటే ఒకరికి ఒక్కొక్క టైం అనేది మాకు దర్శనం టికెట్స్ అనేది బుక్ అయిపోయాయి. ఇంకా మళ్ళీ మేము ఆగస్ట్లో బుక్ చేసుకున్నాము. దానికి కూడా కొంచెం ప్రాపర్గా అందరికీ ఒకే టైమింగ్స్ అనేది ఉండే. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే కొంచెం ఫొటోస్ దిగుతాను చూడండి రా అని చెప్తున్నాను. మా పిల్లలు అయితే నువ్వు దిగు మమ్మీ, మమ్మల్ని ఎందుకు దించుతావు అంటారు. మగ పిల్లలందరూ ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అదే అమ్మాయి ఉంటే చక్కగా రెడీ చేసుకొని పట్టులంగా వేసుకొని ఆగే తీసుకెళ్ళేదాన్ని. కొంచెం అమ్మాయి ఉంటే ఆ కళనే వేరుంటుంది అనిపిస్తుంది. మెయిన్గా చూడండి మా చిన్నోడు, వాడికైతే ఇంకా అమ్మని ఎప్పుడు చూసినా అత్తుకొని ఉండాలని ఉంటాడు. ఫోటో తీయమన్నా మాట్లాడమన్నా నువ్వు నీ వీడియో కదా మమ్మీ నువ్వే మాట్లాడుకో అని చెప్తుంటాడు. బట్ ఇక్కడ ఇంకా తమ్ముళ్ళు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ముందు కూర్చున్నారు, మేమైతే కొంచెం బ్యాక్ సైడ్ కూర్చున్నాము. ఇక్కడ ఎందుకు ఆగామంటే మేము జిరాక్స్ అనేది తీసుకోలేదు టికెట్స్, అందుకోసమే ఆగాము. దానికి ఇక నేను చిన్నగా ఇంకా పిక్స్ అనేది తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి. నైట్ అంతా చూసాము, చాలా చాలా బాగా అనిపించింది. ఆ లైటింగ్స్లో శ్రీవారి దర్శనం చేసుకోలేదు, కాకపోతే బయట గుడి అనేది చేసుకున్నాము. చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చూడాలి ఎంత టైం పడుతుందో ఏంటో. నేను ఈ వీడియో ఇది ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇలాగే కొంచెం మోన్ అయిపోతుంది కాబట్టి ఇంకా దీన్ని అలాగే ఉంచుతున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత స్నానాలన్నీ అయిపోయే వరకు చాలా టైం అనేది పట్టింది. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నాము. ఫాస్ట్ దర్శనం అయిపోతే ఇంకా నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తాము. ఆ శ్రీవారి దర్శనానికి వెళ్తే ఎంత టైం పడుతుంది ఇక్కడైతే నేను లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. మొబైల్స్ అనేది ఏవి ఉండేవి. వచ్చిన తర్వాత నేను వచ్చారు వాళ్ళు ఇంకా మళ్ళీ లోపలే ఉన్నారనమాట. మా వాళ్ళు ముందు వస్తే వాళ్ళు, నేను వచ్చిన తర్వాత ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, నేను ఫస్టే దీపం ఇలా పెట్టుకోవాలి అనుకున్నాను, కాకపోతే వీలు అవ్వలేదు. ఫాస్ట్గా అనేది వెళ్ళడం జరిగింది. ఎప్పుడు కొంచెం టైం ఉంది కదా, ఇక్కడ నేను కొబ్బరికాయ అనేది కొట్టేసుకొని ఇంకా దీపం అనేది పెట్టుకున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏంటంటే అంత హడావుడిగా అయిపోయింది, దీపం అనేది పెట్టలేదు. ఈసారి ప్రాపర్గా అన్ని ప్లాన్తోనే వచ్చాను. ఇలా దీపం పెట్టుకోవాలి, మెయిన్గా కొబ్బరికాయలు లోపల కొట్టినవారు కదా బయట కూడా కొట్టుకోవాలి అని చెప్పేసి నేను దీపం అనేది పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరికాయలు కొట్టుకొని అగరబత్తీలు ఇవన్నీ పెట్టి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. బాగా ఎండ కూడా ఉంది, కొంచెం రష్ కూడా చాలా ఎక్కువగా ఉండే అనమాట. ఇప్పుడు దీపం పెట్టేసిన తర్వాత ఇంకా అగరబత్తీలు ఇవన్నీ ముట్టించి ఇంకా కొబ్బరికాయ అనేది కొట్టేశాక మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇలా నేను అనుకున్న పనులన్నీ ఈసారి సవ్యంగా జరిగింది. ఒక మెట్లు మాత్రం ఎక్కలేకపోయాను. నెక్స్ట్ అయితే కంపల్సరీ నేను ట్రై చేస్తాను, కంపల్సరీ ఎక్కేస్తాను అనమాట. ఇంకా వాళ్ళకి టైం చాలా పట్టేలాగా ఉందని చెప్పేసి నేను గుడి అంతా ఒక్కదాన్ని హాయిగా తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడు నేను ఇంత గుడి అంతా ఎప్పుడు చాలా తిరిగి చూసింది లేదు. ఎప్పుడు దర్శనం అయిపోగానే ఫాస్ట్గా బయటికి రావడం ఇవన్నీ చేస్తుంటే ఈసారి ఇంకా టైం ఉంది కదా ఏం చేయాలి ఒక్కదాన్ని కూర్చొని చెప్పేసి గుడి అంతా తిరిగేశాను. ఇంకా మెయిన్గా ఇక్కడ కూడా ఏంటంటే నాకు ఫుల్ ఆకలేసింది బాగా అందరు తిరిగేశాక. నాకు మెయిన్గా తిరుపతిలో ఆ అన్నదానం దగ్గర
ఫుడ్ ఉంటుందబ్బా, ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా మా వాళ్ళు రావడానికి టైం పడుతుందని చెప్పేసి కొంతమంది అక్కడ నాకు పరిచయం అయ్యారు. వాళ్ళతో పాటు నేను వచ్చేసి ఇక్కడ ఫుడ్ అనేది తిన్నాను. హమ్మయ్య! చాలా అనిపించింది. ఎంత బాగా సో నేను మెయిన్‌గా అయితే ఫుడ్ కోసమే కూడా వచ్చాననమాట. ఎంత ఇష్టంగా తిన్నానంటే నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే ఎంత బాగా అనిపించింది. నిజంగా ఇలాంటి టేస్ట్ ఇక్కడ తిన్నట్టు గుడి దగ్గర ఏమో కానీ చాలా చాలా బాగా అనిపించింది. ప్రసాదం అంటే ప్రసాదం లాగానే అనిపించింది అనమాట. మెయిన్గా ఇంకా తినేసి వచ్చాక ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి అంతా గుడిని ఇలా నా కెమెరాలో బంధించి క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఉంటుంది కదా, అక్కడికి కొంచెం అలో లేకుండే, ఇంకా వేరే సైడ్ నుంచి వెళ్ళారు. వాళ్ళు ఎటు సైడ్ నుంచి వెళ్తున్నారో నాకైతే క్లారిటీ లేదు. నేను ఇంకా వెళ్ళలేకపోయాను. నేను సైడ్ నుంచే కొంచెం ఇలా తీసుకొని చూపిస్తున్నాను అనమాట. ఆ కోనేరు లోపలికి అయితే నేను వెళ్ళలేకపోయాను. చాలామంది అక్కడ వెళ్ళి స్నానాలు చేసుకోవడం అని చేస్తున్నారు. కాకపోతే వాటికి దారి ఎటు ఉందన్నది నాకు క్లారిటీగా నేను చూడలేకపోయాను. నేనేంటంటే ఇంకా ఇవన్నీ నేను అనుకున్న పనులను చేసుకోవాలి అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాను. సో చూడాల్సినవి ఇంకా ఉన్నాయి కదా, ఎంత చూసినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో ఊరేగింపులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అవన్నీ చూసుకుంటూ ఆ దేవుడి దగ్గర వెళ్ళి కూర్చుంటూ మా వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే సింపుల్గా నేను ఇలా బుట్టాస్ పెట్టుకున్నానని మాత్రం చూపిస్తున్నాను. సో మెయిన్గా ఏంటంటే నేను ప్రాపర్గా శారీ తీసుకుని కట్టుకోవాలనుకున్నాను. ఏమైందంటే ఇంకా దర్శనానికి టైము కొంచెం తక్కువగా ఉండే, మేము ఒకవేళ స్టెప్స్ అవన్నీ ఎక్కాలనుకుంటే నేను ఎక్కాలనుకున్నాను కదా మెయిన్గా, ఇంకా వచ్చాక అలసిపోయినట్టు ఉంటుంది. నేను శారీ వేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, డ్రెస్ అయితే కొంచెం కంఫర్ట్గా ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈసారి శారీ స్కిప్ చేసేసి ఓన్లీ డ్రెస్కే ప్రిపేర్ చేశానఅనమాట. ఇది ఇంకా నేను తీసుకున్న కొన్ని వీడియోస్ తినేసి వచ్చాక నాకైతే ఫుల్గా హ్యాపీ అనిపించింది. ఇంకా మా వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. కాకపోతే వాళ్ళకు కూడా తొందరగానే దర్శనం అయిపోయింది. ఇంకా నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు చాలా టైం అన్నట్టు అనిపించింది. నేను ఫాస్ట్గానే వచ్చాము, వాళ్ళు కూడా ఫాస్ట్గా వచ్చారు. వాళ్ళు వచ్చే టైంలో నేను అనుకున్న పనులన్నీ ప్రాపర్గా నేను చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ నేను కొంచెం మాట్లాడుతున్నాను. సో ఏంటంటే అక్కడ కొంచెం రష్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. అమ్మ తిరుపతిలో ఎప్పుడు రష్ ఫుల్గా ఉంటుంది, అసలు జనాలు అనేది తగ్గరు. మేము నైట్ టైం చూసామా, కొంచెం ఇలా కాలు పెట్టడానికి ప్లేస్ లేనట్టున్నది. ఇప్పుడైనా కొంచెం తగ్గుంటారేమో, ఎండ కొడుతుంది కదా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా అసలు ఫుల్గా ఉన్నారు. నేను వాళ్ళని చూస్తూనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను అనమాట. చూస్తున్నాను మెయిన్గా ఇక్కడ ఇంకా ఎంత టైం పడుతుందని చెప్పేసి నేను ఫోన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఇంకా ఇలా అన్ని వీడియోస్ అనేది తీసుకోవడం జరిగింది. సో నేనైతే నెయిల్స్ అనేది పెట్టుకొని వచ్చాను. నాకు నెయిల్స్ అంటే చాలా ఇష్టం, నేనే ఈసారి పెట్టుకున్నాను. కాకపోతే ఏమైందంటే ఇంట్లో పనులు ఇవి చేయడం వల్ల కొంచెం నా నెయిల్స్ ఇప్పటికే 2-3 టైమ్స్ అనేది పెట్టుకుంటే థిన్ అయిపోయినాయి. అవి కొంచెం ఫాస్ట్గా మనకు బ్రేకెట్ అనేది అవ్వడం జరిగింది. స్ట్రాంగ్గా ఉంటే మాత్రం 1 మంత్ వరకు గ్యారంటీగా ఉంటాయి. నేను ఇంకా కొంచెం బ్యాంగిల్స్ ఇవి తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే నేను ఒక్కదాన్ని కదా ఏం తీసుకోలేక అలా చుట్టూగా అన్నీ తిరిగేసి వచ్చాను. ఇక్కడ చూడండి ఇంకా మెయిన్గా మా వాళ్ళు వచ్చారు. మళ్ళీ నేను సెకండ్ టైం కూడా ఫుడ్ కోసం వచ్చాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో సెకండ్ టైం ఎవరైనా ఇలా తిన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. తిరుమలలో మెయిన్గా నేనైతే సెకండ్ టైం కూడా ఇలా వచ్చేసి ఫస్ట్ నేను ఒక్కదాన్ని వచ్చాను. కొన్ని కొలీగ్స్తో కొంతమంది పరిచయం అయ్యారు కదా టెంపుల్లో, వాళ్ళతో పాటు వచ్చాను అనమాట. సెకండ్ టైము నేను మా వాళ్ళతో అందరితో నేను ఇలా ఫుడ్ తినడానికి వచ్చానమాట. సో ఆ లక్కీ నేను ఎంత కోరుకున్నానో తినాలని చెప్పేసి అలా సెకండ్ టైం కూడా నాకు ఆ భాగ్యం అనేది దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మెయిన్గా ఇంకా మేము అదంతా అయిపోయిన తర్వాత ఫుడ్ అంతా చేశాక కొంచెం లడ్డూస్ ఇవన్నీ తీసుకొని ఇంకా మేము కొన్ని పిక్స్ అని ఇక్కడ తీసుకున్నాము. సో నెక్స్ట్ టైము మేము ఇప్పుడైతే అరుణాచలం బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళాక టైం ఎంత అవుతుందో తెలీదు. మళ్ళీ అక్కడ రూమ్ తీసుకొని గిరి ప్రదర్శన చేద్దాం అనుకుంటున్నాము. సో వీలవుతుందో లేదో తెలీదు.
కాకపోతే మేము అనుకునేవన్నీ సవ్యంగా జరిగితే మాత్రం ఈరోజు నైట్కి మేము గిరి ప్రదర్శన చేస్తాము. కాకపోతే మెయిన్గా అలసిపోయినట్టు ఉన్నాం. మేము నిన్న వచ్చాము కాణిపాకం, అక్కడికి వెళ్ళి కొంచెం జర్నీ అనేది కొంచెం హెవీ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ దర్శనాలు ఇవన్నీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అరుణాచలం బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళాక కొంచెం టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము గిరి ప్రదర్శన చేస్తాము. సో ఇప్పుడు చేస్తామో మార్నింగ్ చేస్తామో తెలీదు, కాకపోతే కంపల్సరీ చేస్తాము. నేను కొన్ని పిక్స్ అయితే మీకు ఇక్కడ సెండ్ చేస్తున్నాను, చూడండి. సో నా వీడియోస్ కానీ మీకు అందరికి నచ్చితే ఇలా తిరుపతి ఎవరెవరు వచ్చారో, ఎన్నిసార్లు ఇలా భోజనం చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను. నెక్స్ట్ వీడియో అరుణాచలం వీడియోతో మేము ముందుంటాను. ఓకేనా? సీ యూ, బాయ్, థ్యాంక్ యూ.